నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సొంతింటి కల తీరాలి, సిటీకి దగ్గరలో ఉండాలి, కాస్ట్ తక్కువ పడాలి, ఎమ్యూనిటీస్ ఎక్కువగా ఉండాలి, మంచి బిల్డర్ అయి ఉండాలి, పక్కా వాస్తుతో కట్టి ఉండాలి, ప్రకృతిలో బతకాలి, కానీ ఆఫీసులకు మాత్రం పావుగట్టులో వెళ్ళిపోవాలి. ఫైనల్ గా చెప్పాలంటే బర్డెన్ తక్కువ ఉండాలి, బెనిఫిట్స్ ఎక్కువగా ఉండాలి. అలాంటి ఒక ప్రాజెక్ట్ ని ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను. అదే శ్రీ చైతన్య కన్స్ట్రక్షన్స్. ప్రస్తుతం నేనున్నది కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 దగ్గర. ఇక్కడి నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్స్ లోనే మనం శ్రీ చైతన్య కన్స్ట్రక్షన్స్ వారి అర్బన్ అబౌట్ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. జస్ట్ గచ్చిబౌలి అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 15 నిమిషాల దూరం అనే చెప్పుకోవాలి. చాలా నియర్ బై ఉంది ప్రాజెక్ట్. ఇక లేట్ ఎందుకు, ఒకసారి వెళ్ళి ఎలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఒకసారి ఆన్ సైట్ కి వెళ్ళి చూద్దామా, పదండి. బేస్మెంట్ అయిపోయింది, ఇంకా ఫస్ట్ ఫ్లోర్ వేస్తున్నారు. సో త్వరలో కంప్లీట్ అవుతుంది అనమాట. ఎస్, ఇక్కడ ఆఫీస్ ఉంది, వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందాం. బిజినెస్ హెడ్ ఉంటానని చెప్పారు, వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ప్రస్తుతం మనతో పాటు శ్రీ చైతన్య కన్స్ట్రక్షన్స్ బిజినెస్ హెడ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం, ఈ ప్రాజెక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. ఎక్కడనే అంటే డబ్బులు చాలా కష్టపడి మేము సంపాదిస్తామండి. అవునండి. ఆ పెట్టుబడి ఎక్కడ పెడుతున్నాం అనేది రైట్ ప్లేస్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, రకరకాల ప్లేసెస్ తిరుగుతాం. ఆ తాపత్రయం ఉంటుంది, మంచి ప్లేస్ లో మనం ఇన్వెస్ట్ చేయాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి. ఇది అందరి కలే. నార్మల్ పీపుల్ నుంచి హై లెవెల్ పీపుల్ వరకు అందరూ అదే ఆలోచిస్తారు. అందులో భాగంగా నేను విన్నాను శ్రీ చైతన్య కన్స్ట్రక్షన్స్ గురించి, ది బెస్ట్ అందిస్తున్నారు అని చెప్పి. అందులో భాగంగా చాలా మంది డౌట్స్ ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోతున్నాను. ఫస్ట్ శ్రీ చైతన్య కన్స్ట్రక్షన్స్ గురించి మొత్తం ఒకసారి ఆ బ్రౌచర్ కానీ ప్రతి ఒక్కటి నేను డీటెయిల్స్ కనుక్కున్నాను సార్. నో ప్రీ ఈఎంఐ అని అన్నారు. నాకు ఫస్ట్ ఆశ్చర్యం అనిపించింది వినగానే. ఏంటంటే అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి? మేము కూడా దీని గురించి ఆలోచించాం. అసలు నో ప్రీ ఈఎంఐ ఎందుకు పెట్టాలి, దాని అవసరం ఏంటి అంటే, మా దగ్గరకు వచ్చే కస్టమర్లు ఏంటంటే జనరల్గా కస్టమర్లు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కొనుక్కుంటారు. అవును. అయిపోయిన తర్వాత కొనుక్కుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కొనుక్కుంటే 1 కోటి రూపాయలు ఉంటే కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత అయితే 2 కోట్లు ఉంటుంది. అందుకని ముందే కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ఫ్లోలో వాళ్ళు పడే ఇబ్బందులు ఏంటంటే, ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు ఇంట్లో రెంట్కి ఉన్నారనుకుందాం, 25,000 30,000 కడుతుంటారు. ఇప్పుడు మీరు కొనుక్కోవాలంటే దీనికి ఈఎంఐ కట్టాలి, దానికి రెంట్ కట్టాలి. కదా. ఇప్పుడు కొనుక్కోకుండా రెడీ టు ఆక్యుపై కొనుక్కున్నారనుకోండి, రెంట్ కట్టాల్సిన అవసరం లేదు, ఈఎంఐ కడితే సరిపోతుంది కదా. కానీ తక్కువలో వస్తుంది, ఇప్పుడే కొనుక్కోవాలని ఆశ ఒకటి ఉంటుంది మీకు. కానీ రెంట్ కట్టాలి, ఈఎంఐ కట్టాలని బాధ ఉంటుంది, ఇలా బర్డెన్ చాలా మంది కస్టమర్ల నుంచి నేను ఫేస్ చేస్తాను. సో ఆ టైంలో వచ్చిన ఆలోచనే ఈ ప్రీ ఈఎంఐ తీసేస్తే ఎలా ఉంటుంది, తీసేస్తే అంటే అది మేము కడితే ఎలా ఉంటుంది అని ఆలోచన. మేమే కడతాం అనమాట. వాళ్ళు రెంట్కుంటారు, ఆ రెంట్ కడితే సరిపోతుంది. ఎప్పుడైతే వాళ్ళు దీంట్లోకి స్టెప్ ఇన్ అవుతున్నారో అప్పటి వరకు మేము కడతాము, స్టెప్ ఇన్ అయిన తర్వాత మీరు కట్టుకోండి. ముందు ఇంకేమైనా కట్టాల్సిందండి అంటే దానికోసం ఏం అక్కర్లేదండి, ఏం అక్కర్లా. ముందు ఏదైతే వాళ్ళు 20% కట్టేసి ఒక బుక్ చేసుకున్నారో రిమైనింగ్ లోన్కి వెళ్ళిపోతారు. లోన్కి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి ఇన్కమ్, వచ్చేటువంటి ప్రీఎంఐ మేము కట్టేస్తాం ఎప్పటి వరకు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు. అంటే డౌన్ పేమెంట్ అంతే, డౌన్ పేమెంట్ కట్టేసి వాళ్ళు మర్చిపోవచ్చు. ఇంకా డౌన్ పేమెంట్ మేము కట్టాలి. ఉదాహరణకు 10 లక్షలు అనుకోండి సార్, కట్టారు, కడతాం. రేపటి నుంచి లోన్కి వెళ్తారు, కానీ మీరు ఈఎంఐ కట్టరు. రెడీ టు ఆక్యుపై మీరు స్టెప్ ఇన్ అవుతారు కదా, అప్పుడు అక్కడ రెంట్ కట్టడం అనేసి ఇక్కడ ఈఎంఐ కడతారు. దానివల్ల ఏంటంటే మీకు బర్డెన్ తగ్గిపోతుంది. అంటే అదేదో అప్పుడే తర్వాతే కట్టుకుంటేనే ఏం కదా సార్. ఎప్పుడండి రెడీ టు ఆక్యుపై అప్పుడే డైరెక్ట్ గా అప్పుడే ఇంకా వెళ్ళిపోతాం, అప్పుడే కొనుక్కోవచ్చు మీరు. కానీ వాళ్ళు 1 కోటి రూపాయలు వచ్చి అప్పుడు 2 కోట్లు అవుతుంది. బడ్జెట్ పెరిగిపోతుంది. ఈ రోజుల్లో ఎంత ఫాస్ట్ గా రేట్లు పెరిగిపోతున్నాయి అందరికీ తెలిసిన విషయమే. జనరల్గా మేము కూడా ఎందుకు రేటు పెంచుతామంటే, అప్పుడు వచ్చేటప్పుడు 2 కోట్లు ఎత్తుకు అవుతుందంటే, ఇప్పుడు మీరు కొనలేదు, అప్పుడే కొన్నారు, ఇప్పుడు దీని బడ్జెట్ని ఎక్కడి నుంచి తేవాలి, బయట అప్పు చేసి తేవాలి కదా, దానికి ఇంట్రెస్ట్ నేను కట్టాలి కదా. సో ఈ ఇంట్రెస్ట్ అంతా కలిపి మీకే వస్తున్నాం 2 కోట్లకి. ఇప్పుడే మీరు కొన్నారనుకోండి, మీరే డబ్బులు ఇస్తున్నారు కదా, మీ డబ్బులతో మేము కడుతున్నాం కదా, మీరే లోన్కి వెళ్తున్నారు, బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు. సో మీరు సేవ్ అవుతారు. ఇది లిమిట్ ఉందండి, ఇన్ని నెలలు, ఇంత సంవత్సరం కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు అండి. అంతే. చాలా మంది ఇన్ టైమ్ లో కట్టరండి, అప్పుడు మరి ప్రాబ్లం
వస్తుంది కదా ఖచ్చితంగా. జనరల్గా చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం అండి. 2 ఏళ్ళలో కడతామంటారు, కట్టలేరు. 5 ఏళ్ళలో కడతామంటారు, కట్టలేరు. రకరకాల లేట్ ప్రాబ్లమ్స్ అయిపోతా ఉంటాయి. ఉంటాయి. అవును. ఇప్పుడు మేము ఏదైతే ఈ ప్రీ ఈఎంఐ అనే ఆప్షన్ పెట్టామో, లేట్ అయితే ఎవరికైనా పడాను? మీకే కదా, మాకే కదా. హామీ ఇచ్చారు కాబట్టి మీ మీదే ఉంటుంది కదా. ఇప్పుడు 230 ఫ్లాట్లు అండి ఇవి. 2 acres లో 17 ఫ్లోర్స్ 230 కడుతున్నాం. ఈ 230 మందిలో అందరూ ప్రీ ఈఎంఐకి కడితే మాకు ఎంత బడ్డెన్ అయిపోతుంది? ఒక 1 month లేట్ అవుతుంటే. అందుకని మ్యాన్ పవర్ పెంచన్నా సరే ఇన్ టైంలో కట్టే ప్రయత్నం చేస్తున్నాం. సో దానివల్ల ఆ రకంగానైనా తొందరగా కన్స్ట్రక్షన్ అయిపోతుంది, లేట్ అవుద్దనే బాధ మీకు లేదు. సో ఫాస్ట్ గా అయిపోతుంది అని అంటున్నారు. రైట్ సార్, ఫస్ట్ ఒక డౌట్ వచ్చింది నాకు పేరు చూడగానే. శ్రీ చైతన్య కన్స్ట్రక్షన్స్ అని ఉంది. శ్రీ చైతన్య అంటే కాలేజెస్ ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు. అంటే వారికి సంబంధించిందైనా లేకపోతే వేరే? అది వేరు, ఇది వేరు. వేరా? ఓకే. చైతన్య కాలేజ్ వాళ్ళు ఇంకా కన్స్ట్రక్షన్ రాలేదు. ఓకే, ఇది వేరే. వేరే అసలు పూర్తిగా కాలేజ్ కి వారికి సంబంధమే లేదు. రైట్. మరి ఎవరు సార్, అంటే ఎన్ని ప్రాజెక్టులు చేశారు ఇప్పటిదాకా? ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది? నూజివీడులో ఉంటారు చిన్నం రామకోట గారు అని చెప్పేసి, ఒకప్పుడు ఎమ్మెల్యే. ఓ. సో ఆయన 2011లో శ్రీ చైతన్య వాళ్ళ అబ్బాయి పేరు మీద స్టార్ట్ చేశారు. సో ఓపెన్ ప్లాటింగ్ కానీ కన్స్ట్రక్షన్ కానీ 2011 నుంచి థరోలీ కడుతూనే వస్తున్నారు. ప్లాటింగ్ అలాగే కన్స్ట్రక్షన్ రెండు థరోలీ కడుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఈ ఓపెన్ ప్లాటింగ్ కూడా ఏంటంటే అంత డెవలప్ అయిపోయిన తర్వాత అమ్ముతారు. చాలా మంది అమ్మేసిన తర్వాత డెవలప్ చేస్తారు, వీళ్ళు డెవలప్ అయిన తర్వాత అమ్ముతారు. సో ఇది కూడా ప్రాజెక్ట్ కూడా చాలా మంది ప్రీ లాంచ్ ఆఫర్స్ అని చెప్పేసి రేరా రాకుండా చాలా మంది అమ్ముతారు. మనం రేరా వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత అమ్ముతారు. క్లారిటీ ఉంటుంది, పక్కగా ఫాలో అవుతారు. శ్రీనివాస్ గారు, ఇంకా ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు? పూర్తి వివరాలు కావాలండి. ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే మా బ్రోచర్ ఏమో సార్, ఒక మాట, ఆర్టిస్ట్ శ్రీష కదా మీరు ఇక్కడ? మా ఫాదర్. ఓ సూపర్ సూపర్, చాలా బాగా చేస్తారు సార్ న్యాచురల్ యాక్టింగ్. కానీ ఇక్కడ ఉండడం ఏంటంటే బిజీ ఉంటారు కదా ఎప్పుడు? అవును, అంటే స్కెడ్యూల్ గ్యాప్ వస్తూ ఉంటది కదా మూవీస్ అంటే. మోస్ట్లీ ఇక్కడ డాడ్ కి మార్కెటింగ్ లో హెల్ప్ చేస్తూ ఉంటాను. అంటే ఖాళీగా ఉన్నప్పుడు పిచ్చిలేస్తారు. షూట్స్ ఎలా నడుస్తున్నాయి? షూట్స్ బాగా నడుస్తున్నాయి. అంటే ఇప్పుడు చైనా పీస్ అని ఒక ఫిల్మ్ చేస్తున్నాను, అండ్ ఇంకెవరు, రాంగ్ గర్ల్ ఫ్రెండ్ అని ఒక 3 films చేస్తున్నా ప్రెసెంట్. సో ఆల్ కూల్. నా ప్యాషన్ పిచ్చి అదే. కీపింగ్ దాట్ అసైడ్, షూట్స్ లేనప్పుడు ఐ అకంపెనీ మై డాడ్ దీంతో పాటు నా సిస్టర్ అండ్ నేను కలిసి ఇంటీరియర్ డిజైనింగ్ కూడా చేస్తున్నాం. ఏదో ఒక రకంగా ఆ కనెక్షన్ ఉంటుంది. నాన్నగారికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మీడియాలో. డాడ్ మీ సపోర్ట్ కూడా ఉంటే డెఫినెట్ గా. అంటే తను ఆల్మోస్ట్ డాడీ కుట్టి అని చెప్పాలి. నేను మా టీవీలో ప్రోగ్రామ్ డైరెక్టర్ గా 15 years చేస్తాను. అప్పుడు తన నా పక్కన దాంతో పాటు ఆర్టిస్ట్ గా చేసింది. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ లో బిజినెస్ హెడ్ గా చేస్తున్నాం మార్కెటింగ్. ఇప్పుడు మళ్ళీ నా పక్కన మళ్ళీ ఏదో ఒక రకంగా. వెరీ సక్సెస్ అండి. చాలా అంటే సపోర్ట్ చేయడం అనేది చాలా గ్రేట్ అండి. తెలుగు అమ్మాయిలు అసలు రావట్లేదు, తెలుగు వాళ్ళ ఆర్టిస్టులు కావాలి అని అనుకుంటున్నారు. అలాంటిది మీరు ఈ ఫీల్డ్ లోనే ఉన్నారు, ఎంకరేజ్ చేయటం మీ అమ్మాయిని. దట్స్ వెరీ గ్రేట్. అంటే తెలుసు కదండి, బాగుంటుంది ఫీల్డ్, బాగుంటుంది ఫీల్డ్, మంచి జనాలు ఏవేవో అనుకుంటారు కానీ ఫీల్డ్ చాలా మంచిది. నేను ఫీల్డ్ గౌరవిస్తాను. ఈ మాట హైలైట్ అవ్వాలి డెఫినెట్ గా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. రైట్ సార్, ఇంకా కంటిన్యూ చేద్దాం. మీరు ప్లీజ్ కూర్చోండి. ఎమ్యూనిటీస్ మేము వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు? ఎమ్యూనిటీస్ బ్రౌచర్ లో మీకు ప్రశాంతంగా చూద్దరు కానీ దీంట్లో థియేటర్ కూడా ఉందండి. థియేటర్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, జిమ్ ఉంది. సో అంటే మనం జనరల్గా స్విమ్మింగ్ పూల్ బయటికి వెళ్ళాలి అంటే వెళ్ళాం, అదే మనకి ఇక్కడే ఇచ్చేస్తే ఎప్పుడు రావచ్చు. సో ఇలా 40 type ఆఫ్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. 40. ఇంకా చెప్పాలంటే టెర్రస్ మీద కూడా ఎమ్యూనిటీస్ ఉన్నాయి మన దగ్గర. పైన టెర్రస్ మీద ఏంటంటే ఈవినింగ్ పార్టీస్, చిన్న పార్టీస్, చిన్న పబ్ లాగా చిన్న బర్త్డే పార్టీస్ చేసుకుంటే పైన టెర్రస్ కూడా ఉంది. ఒక ఫస్ట్ ఫ్లోర్ అంతా ఆల్మోస్ట్ 80% ఎమ్యూనిటీస్ తో ఫిల్ అయిపోతుంది. చిన్న హాల్, ఫంక్షన్ హాల్, ఇట్లా మొత్తం 17 floors అండి. సెల్లర్, గ్రౌండ్ అండ్ 2 floors అంటే టోటల్ 4 floors వచ్చి మనకి పార్కింగ్ అలాట్ చేసాం. ఎందుకంటే పార్కింగ్ ఇబ్బంది పడకూడదు కాబట్టి. 4th, 5th floor నుంచి ఇంకా మనకు స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి 17 floors అన్నమాట.
ఓ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బిల్డింగ్. Start. నిజమే సార్, పార్కింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక్కొక్కరికి మిగతా వస్తువులు ఏమైనా ఉన్నా లేకపోతే 2 కార్లు ఉంటున్నాయి. ఉంటున్నాయి. కామన్ గా అందరూ కార్స్ కొనుక్కుంటున్నారు అవును. చాలా వరకు. అంటే అదొక ప్రెస్టీజ్ ఇష్యూ. ఇంతకు ముందు కార్ కొనాలంటే ఒక పెద్ద ఇది లోన్ పెట్టుకోవాలి, ఎంత ప్రాసెస్. ఇప్పుడు అలా లేదు, మేము ఖచ్చితంగా కార్స్ 3 BHKకి ఒక కార్ పార్కింగ్ ఎక్స్ట్రా కూడా ఇస్తున్నాం. చాలా మంది ఇవ్వట్లేదు. ఓ ఓకే, అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు 2 కార్లు ఉంటున్నాయని చెప్పి ఉంటున్నాయి. చెప్పి 2 కార్లకి ప్రొవిజన్ ఇస్తున్నాం మేము. అవునా, ఓకే. అండ్ ఇంకా బ్యాంక్ లోన్ విషయం సార్ ఎలా, అంటే మీరే ప్రొవైడ్ చేస్తారా? బ్యాంక్ లోన్ విషయం అంటే మాకు ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, లోన్స్ Okay. డిపార్ట్మెంట్ చూసినట్టు. అంటే అకౌంట్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందో బ్యాంక్ లోన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. ఓకే, సో వీళ్ళు కస్టమర్లు ఎవరు బ్యాంకుల చుట్టూ తిరగక్కర్లేదు, మా వాళ్ళే అంతా చూసుకుంటారు. సో అమ్యూనిటీస్ అన్ని బాగానే ఉన్నాయి, మిగతా అన్ని విషయాలు కరెక్ట్ గా ఉన్నాయని చెప్తున్నారు. నాకు ఒకసారి కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందో చూడాలని ఉంది. ఎప్పటికి ఫినిష్ చేస్తారు, అసలు ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉంది చూడాలనుకుంటున్నాను సార్. వెళ్ళొచ్చా మీ పర్మిషన్ తో? చూద్దామా? 100% అండి. మీరు వచ్చారు కదా మమ్మల్ని చూడడానికి వచ్చారు కాబట్టి మీకు మేము చూపించాలి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే సెల్లర్ అయిపోయిందండి, సెల్లర్ స్లాబ్ కూడా అయిపోయింది, స్టీల్ స్లాబ్ అయింది, ఫస్ట్ స్లాబ్ పడుతుంది. ఓకే ఓకే, మనకి లేట్ అయ్యేదంతా పుట్టింగ్స్ సెల్లర్ వరకే లేట్ అవుతుంది కన్స్ట్రక్షన్. సో గత 1 year నుంచి అంత జరిగిపోయింది. ఇప్పటి నుంచి మనకు తొందరగా అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఎండ్కి మేము గృహప్రవేశాలకు ఇద్దామని ప్లానింగ్ లో 25 ఎండ్కి. అనుకుంటున్నారు. 2 కారణాలు, ఒకటేమో ఇన్ టైంలో ఇవ్వాలి అనేది ఒకటి, ఇవ్వకపోతే ప్రీ ఈఎంఐ మా మీద పడుతుంది అనేది 2. ఓకే, ఈ 2 ఉన్నాయన్నమాట భయాలు. రైట్ సార్, ఇంకా ఇక్కడ మాట్లాడుకునే కన్నా మనం ఆన్ సైట్ లోకి వెళ్ళి మాట్లాడుకోవడం బెటర్ అని అనిపిస్తుంది. రైట్, ఇక వెళ్ళి ఒకసారి సైట్ ఎలా ఉందో, కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందో చూద్దాం. జరుగుతోంది ఆల్రెడీ. ఎక్కడి వరకు వచ్చింది సార్? అంటే ఇది గ్రౌండ్ లెవెల్ లా చూడాలా? ఇది సెల్లార్ అయిపోయింది, ఇది గ్రౌండ్ లెవెల్. దీనిపైన స్లాబ్ వస్తుంది, ఫస్ట్ స్లాబ్. ఓకే, సో మనం పార్కింగ్ ఈ సెల్లార్ కింద ఒకటి ఉంటుంది, ఇది ఒకటి ఉంటుంది, ఫస్ట్ సెకండ్ అంటే 4 ఫ్లోర్లు పార్కింగ్. 4 floors మొత్తం పార్కింగ్ ఇచ్చారు. ఇందాక అన్నారు అంటే ఎక్కువ వెహికల్స్, ఒకరికి ఎక్స్ట్రా వెహికల్ పార్కింగ్ ఇస్తున్నారు అని అంటున్నారు. రైట్ రైట్, ఓకే. ఇంకా అక్కడి నుంచి 5th floor నుంచి మనకి హౌసింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే క్లబ్ హౌస్ వస్తుంది 5th floor లో. ఓకే, అక్కడ నుంచి ఓకే. 6th floor నుంచి 17th వరకు మనకి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఫ్లోర్ లో కొనుక్కున్నారనుకోండి, మీరు 6th floor లో ఉన్నట్లు లెక్క ఆల్మోస్ట్. అలా ఇక్కడ కౌంట్ అలా చూడాలన్నమాట. రైట్. శ్రీనివాస్ గారు, మన్నిక దాని గురించి అందరూ ఆలోచిస్తారండి. అంటే కన్స్ట్రక్షన్ చేసి చేయటం వేరు, అండ్ ఇవాళ రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నారో తెలుసు ఇల్లు తీసుకున్న తర్వాత. అంటే అందరు కంపెనీలు హామీ ఇచ్చినట్టుగా ఉండవు, మేము ఇలా కన్స్ట్రక్ట్ చేస్తాం, ఇలా ఉంటామని. మీరు ఇచ్చే హామీ ఏంటి? క్వాలిటీ విషయంలో ఏం చెప్తారు? ఇక్కడ నేను పూర్తిగా దీని చైర్మన్ చిన్నం రామకోటయ్య గారిని అండ్ వాళ్ళ అబ్బాయి ఎండి పి చైతన్య గారిని నేను బాగా నమ్ముతా. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఆయనకి చెప్పేటువంటి మాటలు అలాగే ఉన్నాయి, ఈయన కన్స్ట్రక్షన్ లో చూపించేటువంటి ప్రతిదీ ఇది డెవలప్మెంట్ బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వలా, మీరు డెవలప్ చేయండి మీకు ఎంత ఇచ్చేస్తాం అని చేయాల. ఆయనే దగ్గరుండి పర్చేజ్ కానీ కన్స్ట్రక్షన్ కానీ దగ్గరుండి ఈ క్వాలిటీ చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా క్వాలిటీ దగ్గరుండి ఏ చిన్న ప్రాబ్లం రానివ్వరు ఆయన. దేని దానికి సూపర్వైజర్ ఉన్నప్పటికీ ఈయన ప్రతిదీ ఇన్వాల్వ్ అయ్యి చూసుకుంటారు అనమాట. ఈ విషయంలో మనం కస్టమర్ కి పూర్తి హామీ ఇవ్వచ్చు, క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈ దగ్గర ఈజీగా 80 years దీని లైఫ్ స్పాన్ ఉంటుంది. 80. సూపర్ సార్. అంటే కస్టమర్ కి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ గురించి మాట్లాడదాం. అంటే ఈ ప్లేస్ లో రీసేల్ వాల్యూ మళ్ళీ ఉంటుందా ఒకవేళ తీసుకుంటే గనక అన్న వాళ్ళకి ఏం చెప్తారు? జనరల్ గా రీసేల్ వాల్యూ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు దీన్ని నెక్స్ట్ గచ్చిబౌలి అంటున్నారండి. మన ఎగ్జాక్ట్ లొకేషన్ ఏది సార్? ఇది వెలిమల. మీకు మనకు లెఫ్ట్ లో కొల్లూరు ఉంటుంది. మనం ఓఆర్ఆర్ నుంచి మన గచ్చిబౌలి నుంచి ఓఆర్ఆర్ ఎక్కి టువర్డ్స్ పటాన్ చెరువు సైడ్ వస్తే ఎగ్జిట్ 2 దగ్గర మనం దిగిపోతాం. దాన్ని కొల్లూరు ఎగ్జిట్ 2 అంటారు దాన్ని. అక్కడ దిగి ఒక 1.5 kilometer ఉంటుంది కరెక్ట్ గా మన దగ్గర. దీన్ని వెలిమల అంటాం మనం. సో ఈ వెలిమలలో మనం ఎందుకు కొనాలి అంటే ప్రజెంట్ ఇప్పుడిప్పుడే ఇది డెవలప్ అవుతుంది కాబట్టి తక్కువ ప్రైస్ లో నెక్స్ట్ గచ్చిబౌలి లాగా మారబోతుంది. సో మనం ఒకప్పుడు కూడా గచ్చిబౌలిలో 10 years బ్యాక్ 1 కోటి రూపాయలు పెట్టుకుంటే ఇవాళ అది 4-5 కోట్లు ఉంది వాళ్ళ. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో కూడా ఇందా నేను చెప్పాను మీకు, 1 కోటి రూపాయలు పెట్టి వాళ్ళు మీరు బుక్ చేసుకోండి, కోటి ఇమ్మంటలేదు, 1 కోటి రూపాయలు బుక్ చేసుకోండి.
మీరు ఇది కన్స్ట్రక్షన్ రెడీ అయినప్పుడు 2 కోట్లు అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ అప్పుడు ఏమైనా ఆలోచన ఉంటే ఇంకా నెక్స్ట్ వాళ్ళదే. ఇంకా వాళ్ళదే. సో college. అలా ఇప్పుడు ఒక 20 లక్షలు కట్టారు మీరే అనుకుందామండి. సరే. ఒక 20 లక్షలు పెట్టుబడి పెట్టారు, మీతో బ్యాంక్ లోకి వెళ్ళారు, ₹1,00,00,000 మీరు బుక్ చేశారు, కన్స్ట్రక్షన్ అయిపోయింది, 2 కోట్లు అయింది, మీరు అమ్మేసుకోండి. అప్పుడు వచ్చినట్టే కదా, దగ్గర ఎంత దగ్గర లాభం? మీ పెట్టిన 20 లక్షలకి దగ్గర దగ్గర 60 లక్షలు అంత వస్తుంది లాభం returns వస్తుంది. వచ్చినట్టుగా. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా తీసుకోవచ్చు. ఓకే. ఉండేవాళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటారు, అమ్మాయి ఇప్పుడు ఇది 2 కోట్లు అయిందంట, నేను Correct, కోటి sir. ఉన్నప్పుడే కొనుక్కున్నా, నేను 2 కోట్లు అయింది అని వాళ్ళు హ్యాపీ. ఇంకా వాల్యూ పెరుగుతుందేమో అని చెప్పి ఉన్న వాళ్ళు ఉంటారు. Correct. అంటే అలా ఉండొచ్చా? ఇది ఒక సలహా నేను అడగాలనుకున్నాను సార్, మీ ఎక్స్పీరియన్స్ తో చెప్పండి. ఇప్పుడు నాకు ఒక ఇల్లు కొనుక్కోవాలని నేను అనుకుంటున్నాను, ఇది రైట్ ప్లేస్ అయినా? అంటే ఫస్ట్ టైం నేను ఇంకేదో పెట్టుబడి కోసం అనో, ఆల్రెడీ ఒక ఇల్లు ఉండగా ఇంకొక దగ్గర ఇల్లు కొందామని ఇలాంటి ఆలోచన కాదు. ఫస్ట్ టైం నేను ఒక ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను, అది నేను ఎప్పటికీ ఉండాలి ఇంట్లో అనుకున్నట్టుగా తీసుకోవడానికి ఇది రైట్ ప్లేసా? లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ లో చూసేది, ఆల్రెడీ ఒక ఇల్లు ఉండి మిగతా ప్రాపర్టీస్ కొనడంలో భాగంగా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం కరెక్టా? రెండింటికి కూడా ఇప్పుడు మనం హైదరాబాద్ సిటీలో ఉంటున్నాం, మేము మన అద్దెకి రెంట్కో దీనికి ఉంటున్నాం. ఇక్కడ తీసుకుంటాం కరెక్టా అంటే 100% కరెక్టే అంట. ఎందుకంటే పొల్యూషన్ ఫ్రీ, ఓకే, ఫస్ట్ ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మనకి పొగలు ఉండవు, గాలి ఉండవు, అల్లరి ఉండదు, గోలు ఉండదు, ఏముండదు. ప్రశాంతంగా ఈ ఓవరాల్ బయట అంతా ఉంది కాబట్టి ఎటువంటి పొల్యూట్గా రాదు కాబట్టి మనం ఇక్కడ తీసుకోవచ్చు. నిజంగానండి, చాలా బ్యూటిఫుల్ ప్లేస్, మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది దాదాపుగా. First కన్స్ట్రక్షన్స్ point. ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి అంతే. అవును, అంటే ఇంకో 10 సంవత్సరాల వరకు మనకి పొల్యూషన్ అయితే రాదు ఇక్కడ. లేదు, అది మాత్రం కరెక్ట్. రెండోది, ఇక్కడ తీసుకుంటానికి రెండో కారణం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా, ఇటు పటాన్చెరు వెళ్ళాలన్నా, గచ్చిబౌలి వెళ్ళాలన్నా, మనం ఓవరాల్ ఎక్కితే 10 minutes డ్రైవ్ లో మనం వెళ్ళిపోతాం. ఓకే, ఒక 10 minutes లో వెళ్ళిపోవచ్చు. సో మన సిటీలో మీరు కుకట్పల్లి నుంచి అమీర్పేట వెళ్ళాలంటే 1/2 hour పడుతుంది. మనం ఇక్కడి నుంచి గచ్చిబౌలి వెళ్ళడానికి 15 minutes వెళ్ళొచ్చు. ఓకే, అదే గచ్చిబౌలికి మీరు కుకట్పల్లి నుంచి వెళ్ళాలంటే 1 hour పడుతుంది. సో కాబట్టి మనకి ఇక్కడ పొల్యూషన్ పరంగా కానీ, ట్రాఫిక్ పరంగా కానీ, రాబోయే రోజుల్లో ఇంకా ఇది డెవలప్ అవడం కానీ హ్యాపీగా మీరైనా నేను కూడా ఇక్కడ తీసుకోవచ్చు. సో ఎవరికైనా ది బెస్ట్ ప్లేస్ అని చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు అంటే చాలా కన్స్ట్రక్షన్స్ నేను చూస్తున్నానండి, ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా వెలిమల మీడియా కదా, మీరు ఓపెన్ గా మాట్లాడతారు, మేము చెప్పాల్సింది. సార్ వెలిమల ఈ ఏరియాలో రావటమే నేను పెద్ద పెద్ద కంపెనీస్ చూసాను సార్. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఇంకా దాదాపుగా మాక్సిమం ఫినిష్ అయిపోతున్న స్టేజ్ లో కొన్ని ఉన్నాయి, మిడిల్ ఆ స్టేజ్ లో కొన్ని ఉన్నాయి. ఇవన్నీ దాటుకుని శ్రీ చైతన్య కన్స్ట్రక్షన్స్ లోనే నేను ఎందుకు పెట్టుబడి పెట్టాలి, నేను ఎందుకు ఒక ఇల్లు కొనుక్కోవాలి ఇక్కడ? ఎందుకు కొనాలి అంటే పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ పేరు యాడ్ అవుతుంది. కాస్ట్ 1 crore అంటే దాని నేమ్ యాడ్ ఆన్ అవుతుంది కదండి. సో 1 కోటి అవుతుంది. సో ఇప్పుడు నేను ఒక టీవీలో ఒక ప్రోగ్రామ్ ఇస్తే నా పెద్ద పేరు లేదు కాబట్టి 5,000 2,000 ఇస్తారు. మీరు వచ్చి ప్రోగ్రామ్ ఇస్తే మీకు ₹1,00,000 ఇస్తారు. సో ఇలా వాళ్ళ బ్రాండింగ్ యాడ్ అవుతుంది, కానీ క్వాలిటీ ఇంపార్టెంట్ అండి మనకి. సో పెద్ద కంపెనీ అయినా చిన్న కంపెనీ అయినా ఏ క్వాలిటీతో కడుతున్నారనేది చాలా ఇంపార్టెంట్, అదొకటి చూసుకోవాలి. రెండోది హైట్, స్లాబ్ టు స్లాబ్ హైట్ ఉంది కదా చూడండి. కొంతమంది 9 feet కడతారు, కొంతమంది 9.5 కడతారు, కొంతమంది 10 కడతారు. మనం 100% 10 feet లో కడుతున్నాం. ఇది కస్టమర్లకు చాలా మందికి తెలియదు, నాకు కూడా ఒకప్పుడు తెలిసేది కాదు. కస్టమర్లు ఏమనుకుంటారు, ప్రైస్ తక్కువ అనుకుంటారే తప్ప ఇవన్నీ ఎలాంటివి ఉన్నాయి, ఎంత పక్కాగా ఇస్తున్నారు. కస్టమర్ నా దగ్గరే కొనుక్కోమని నేను చెప్పను, కానీ నా దగ్గర కొన్నప్పుడు కూడా క్వాలిటీ చూడండి, హైట్ ఎంత ఉందో చూడండి, ఏమేమి నీటిస్ ఇస్తున్నాయో చూడండి, మీకు ఇది హ్యాపీ అనుకుంటేనే మీరు కొనండి ఇక్కడ కూడా. అది చెప్తాను నేను. ఇదొక్కటి మాత్రం ఖచ్చితంగా చూడాలి సార్, నిజమే ఆ మాట. ఎందుకంటే పైన చూసి పేరుంది కదా, పెద్ద కంపెనీలు కదా అని కాదు పాయింట్. ఇక్కడ అక్కడైనా నెరవేరుస్తున్నారా లేదా వాళ్ళైనా కూడా, అది చూడాలి. మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు, మంచి క్వశ్చన్. టైంకి కట్టారు, ఏదో కడతామంటారు, కట్టరు, అవన్నీ మనం కన్సిడర్ చేయాల్సిందే. ఈ రోజుల్లో ఫేస్ చేసేవే సార్ అందరూ. అంతే కదా, అందరూ రూపాయి పోగు చేసుకుని ఇల్లు కట్టుకుంటారు కదా. డబ్బులు ఎవరికి ఊరికే రావు, అది మాత్రం నిజం సార్. ఎంత కష్టపడి మనం సంపాదిస్తాం, అదంతా తీసుకొచ్చి ఒక దగ్గర పెడుతున్నాం అని అంటే అది మన ప్రాణం అని అనుకోవాలి సార్, అలా అని భావించాలి. అంటే మీరు కూడా పక్కాగా చెప్తున్నారు, మేము ఇంత నమ్మకంగా ఉంటాం. 100% అండి. దీనిలో తీసుకున్న వాళ్ళు వాస్తు పరంగా అని, వెంటిలేషన్ పరంగా అని, క్వాలిటీ పరంగా అని, ఏరియా పరంగా అని 100% వాళ్ళు సాటిస్ఫై అవుతారు, నన్ను బ్లెస్ చేస్తారు. ఇది నేను హ్యాపీగా నేను ధైర్యంగా చెప్పగలను. ఈ ధైర్యం ఎలా చెప్పగలుగుతున్నానంటే నాకు చైతన్య గారు వాళ్ళ నాన్నగారు చూసినటువంటి నమ్మకం అన్నమాట. వాళ్ళు చేసే పని కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, నేను ఎంత కరెక్ట్ చెప్తాను నాకంటే పర్ఫెక్ట్ చెప్తారు. సూపర్. సో ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆన్ సైట్ కి వచ్చాము, మీరు చెప్పినప్పుడు కూడా నాకు అనిపించింది అన్ని
అందరూ అన్ని చెప్పేస్తారు మేము ఇలా చేస్తున్నాము స్టార్ట్ అయ్యాయి అది ఇది అని చెప్పి, బట్ మీరైతే పక్కాగా చెప్తున్నారు ఒక సంవత్సరంలో ఫినిష్ చేస్తాం 2025 ఎండింగ్ కల్లా ఇచ్చేస్తాం. కంప్లీట్ అయిపోతుందని అవును. చెప్పి. సో ఇప్పుడు ఇంకేమన్నా ఆఫర్లు ఏమైనా ఉన్నాయా సార్? వెయిట్ చేస్తుంటారు కొంతమంది పర్చేస్ చేసుకోవడానికి, అలాంటివి ఏమైనా? అదేనండి, కస్టమర్స్ కోసం ప్రీ ఈఎంఐ ఆఫర్ ఒకటి పెట్టాము. ఆ, సో ఆ ప్రీ ఈఎంఐ ఆఫర్ అదైతే అంటే మాకు super. దగ్గర ఈజీగా 12 lakhs అవుతుంది. ఓకే. ఈ 2 ఎంతవరకు years రీచ్ లో. అయింది సార్ అది? ఏదండి? క్లయింట్స్ కి ఎంతవరకు రీచ్ అయింది మీరు చెప్పిన వస్తున్నారండి. విధానం? అవునా? ప్రీ ఈఎంఐ పెట్టిన తర్వాత కొన్ని సేల్స్ కూడా అయినాయి. ఓకే, ఆల్రెడీ ఓకే. అవుట్ ఆఫ్ 230 దగ్గర మాకు 80 ఫ్లాట్స్ ఓ అయిపోయినాయి. 80 ఫ్లాట్స్ అయిపోయినాయి. ఉమ్. ఇంకా కొద్దిగానే ఉన్నాయి, కొన్ని మార్టిగేజ్ లో ఉంటాయి. Hmm. అవేమో కన్స్ట్రక్షన్ అయితే కానీ అమ్మడానికి కుదరదు. ఇవి అప్రూవల్స్ అవన్నీ ఫినిష్ ఇది అయిపోయాయి? హెచ్ఎండిఏ అండ్ రేరా ఓకే. అవన్నీ ఉందండి దీనికి. ఉమ్, జనరల్ గా కూడా రేరా అప్రూవల్ రాకుండా ఎవరో కన్స్ట్రక్ట్ చేయరు. ఉమ్. నా ఒక్కటే కాదు, ఎవరైనా ఏదైనా సరే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ స్టార్ట్ చేశారంటే దే గాట్ రేరా ఉమ్, ఉమ్, అంతే. వస్తుంది. అది ప్రీ లాంచ్ అనేది కొద్దిగా మనం ధైర్యం చేయాలి. ప్రీ లాంచ్ Hmm. కొనాలా వద్దా, ఉమ్, కొంటే ఏంటి దీనికి రేరా వస్తుందో రాదో, Hmm. అప్పుడు మాత్రం అది రిస్కీ కొద్దిగా. yes, వన్స్ రేరా వచ్చిన తర్వాత హ్యాపీగా కస్టమర్ కొనుక్కోవచ్చు. రైట్. అడగండి శ్రీ అయితే. చైతన్య కన్స్ట్రక్షన్స్ నుంచి మీరు ఒక క్లయింట్ కి చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, చూసే వ్యూవర్స్ కూడా మేము అనుకుంటున్నాం రైట్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయాలని, ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం, బెస్ట్ కంపెనీ మాకు కావాలి అని అనుకున్న వాళ్ళకి శ్రీ చైతన్య నుంచి మీరు ఏం చెప్తారు? ఒక కస్టమర్కి నేను చెప్పేది ఏంటంటే, శ్రీ చైతన్య నుంచి మనం అంటే నేను కూడా మీలో కలిపేసుకున్నాను. మనం ఒక ఇల్లు కొనుక్కోవాలి అంటే మనం ఫస్ట్గా చూడాల్సింది క్వాలిటీ, తర్వాత చూడాల్సింది వాస్తు, తర్వాత ఆ కంపెనీ ఎంతవరకు కరెక్ట్గా ఉంది, ఇవన్నీ చూడాలండి. మాది ఒకటే చూసి కొనేయమని నేను చెప్పను. మీరు చూసి మా 10, 15, 50 చూస్తారు. దాంతోపాటు మాది కూడా చూడండి. చూసి బాగుందంటేనే మీరు కొనండి. 100% బాగుంటుంది, నేను హామీ ఇస్తాను. ఓ, ఇంతకన్నా ఏం కావాలి సార్? ఆ హామీ కోసమే ఎవరైనా సరే భరోసా ఇస్తున్నారు అన్నప్పుడు డెఫినెట్ గా ముందుకు వస్తారు అదేనండి. పెట్టడానికి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, చాలా ఓపిక్ గా చెప్పారు మా డౌట్స్ కి. మాక్సిమం అన్ని డౌట్స్ నేను అడిగేశాను. వాళ్ళు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నేను నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను, వాళ్ళు మిమ్మల్ని కనుక్కుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. సో విన్నారు కదా, ది బెస్ట్ ప్లేస్ అని చెప్తున్నారు, రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అని కూడా చెప్తున్నారు శ్రీనివాస్ గారు. అంటే వారి అనుభవంతో చెప్తున్న మాట ఏంటంటే, మనం ఎక్కడన్నా అంటే మనం ఎంత కష్టపడి సంపాదిస్తాం ఆ డబ్బులు, ఒక దగ్గరే మనం ఇన్వెస్ట్ చేసాము అని అంటే అది మనకి ఎప్పటికీ హ్యాపీనెస్ అనేది ఇవ్వాలి. అలాంటి హ్యాపీనెస్ మనకి శ్రీ చైతన్య కన్స్ట్రక్షన్స్ ద్వారా లభిస్తుంది అంటున్నారు. చాలా అంటే ఉన్న ఏరియా కూడానండి, వెలిమల ఇప్పుడు ఎంత టాప్ ప్లేస్లో ఉందో మనందరికీ తెలుసు. హైదరాబాద్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నా, ప్రత్యేకించి కొల్లూరు, ఆ తర్వాత వెలిమల, ఇవన్నీ కూడా చాలా బాగా డెవలప్ అవుతున్నాయి. నెక్స్ట్ గచ్చిబౌలిగా మారబోతుందంటే మనం ఎంత త్వరపడితే మంచిదో దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. మాక్సిమం అన్ని క్వశ్చన్స్ మీకు సాధారణంగా వచ్చే డౌట్స్ అని నేను అడిగాను. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, మేము మాట్లాడాలనుకుంటున్నాం, ఆన్ సైట్ ఒకసారి వద్దాం అనుకుంటున్నాం, విజిట్ చేద్దాం అనుకుంటున్నాం, ప్రాసెస్ అంటే ఎలా జరుగుతుంది కన్స్ట్రక్షన్, ఇవన్నీ చూస్తాం, ఇంకా ఎలాంటి అమ్యూనిటీస్ ఇస్తున్నారు, వీటి గురించి తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద మీకు నెంబర్ డిస్ప్లే చేస్తాను, అలాగే అడ్రస్ కూడా ఇస్తాను, చాలా క్లియర్గా అందిస్తాను, కన్ఫ్యూజన్ ఏం లేదు. మనకి ఎగ్జిట్ నెంబర్ 2 చక్కగా డైరెక్ట్ కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 అంటారు. మీరు లోపలికి వచ్చేస్తే వెలిమల కొద్ది నిమిషాల్లోనే మీరు ఇటు రావచ్చు. వచ్చి ఒకసారి సైట్ విజిట్ చేయండి, మీకు నచ్చితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. డోంట్ మిస్, అది మాత్రం చెప్తాను. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.